ప్రభుత్వం రేజర్ లింక్ రోడ్ పేరు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఒక దగ్గరనేమో 40 కిలోమీటర్ల దూరంగా, ఒక దగ్గరనేమో కేవలం 28 కిలోమీటర్ల దూరంగా వేయడం వల్ల విలువైన భూములు, సాగు భూములు అన్నీ నష్టం జరుగుతుంది. రైతు చిన్న సన్నకారు రైతులందరూ చాలా నష్టపోతారు. ఆ వ్యవసాయ కుటుంబాలు, ఆ వ్యవసాయం మీదనే బతికే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, బతకడానికి ఏ మార్గం లేదు. అందుకని ఈ రీజనల్ రింగ్ రోడ్ని 40 కిలోమీటర్ల దూరంగా ప్రభుత్వ భూములు ఉన్న చోటంగా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ప్రాపర్గా సర్వే చేసేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే అసైన్ భూములు ఉంటాయో ఆ ఏరియా వైజ్గా సర్వే చేసేసి రోడ్ మ్యాపింగ్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరికి 2 ఎకరాలు, 1 ఎకరము, అరెకరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ జీవనాధారం మొత్తం ఆ ఎకరం, అరెకరం మీదనే డిపెండ్ అయింది కాబట్టి సో ప్రాపర్గా సర్వే చేసి రైతులతో డిస్కషన్ పెట్టి ఏ విధంగా అయితే రైతులకు నష్టం జరగకుండా, ఇటు డెవలప్మెంట్ వైజ్గా ఇటు రైతులకు నష్టం జరగకుండా ఏదైతే ప్రపోజల్ ఉంటుందో ఆ ప్రపోజల్ని ఏకీభవించుకొని ఆ విధంగా ముందుకెళ్ళడం బెటర్ అని అనుకుంటున్నాము. ఇంకోటి ఆ ల్యాండ్కు సంబంధించింది కూడా ఏదైతే పే చేస్తారో అమౌంట్ అది కూడా ఎంత అనేది కూడా ప్రాపర్గా ఎక్కడ తెలియట్లేదు. మాకే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. ఒక 2 లక్షలు అంటున్నారు, ఒకరు 10 లక్షల ఎకరానికి అంటున్నారు. అంటే 40 లక్షలు 50 లక్షలు చేసేటువంటి భూమిని 2 లక్షలకు ఏ రైతు కూడా ఇవ్వడు. ఈవెన్ గవర్నమెంట్ అయినా సరే, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా సరే వాళ్ళ ల్యాండ్ని కూడా 2 లక్షలకు ఎవరు కూడా ఇవ్వరు. సో అంటే ప్రాపర్గా రైతులకు కానీ ఎవరైతే కౌలు రైతులు మొత్తం ఎవరైతే ప్రాపర్గా తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయమే జరుగుతుంది దీనివల్ల. అంటే ఇప్పుడు వాళ్ళు డిపెండ్ అయ్యి మా ల్యాండ్ల మీద డిపెండ్ అయ్యి కౌలు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు జీవనాధారం పోతుంది. సో ఈ విధంగా బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోయి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ల్యాండ్ని వాళ్ళ దగ్గర ఉంచేసుకొని ఎటువంటి మాకు ఉచిత పథకాలు కానీ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో రైతుకు సంబంధించినటువంటి రైతు బంధులు కానీ ఇవన్నీ రాకుండా ఆగిపోవడం వల్ల రైతు చాలా వెనుకబడిపోతాడు. డెవలప్మెంట్ అనేది ఉండాలి, బట్ దాంతోపాటు రైతులు కూడా డెవలప్ అయితేనే మనకు డెవలప్మెంట్ అనేది ముందుకెళ్తుంది అనేది మేమందరం అనుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ హెచ్ఎండి ఆఫీసర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. మేము RRRకి వ్యతిరేకమేం కాదు, కాకపోతే రైతులందరికీ న్యాయం జరిగే విధంగా రాష్ట్రం అభివృద్ధి విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. దానికోసమే వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇది వినతి పత్రము. ఇది సమర్పించేసి మాకెవరు ఏ ఆఫీసర్ మాతో ఏం మాట్లాడలేదు. ఒక కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో ఇవన్నీ 2 డాక్యుమెంట్లు ఇవ్వమన్నారు. ఒక డాక్యుమెంట్ వాళ్ళు తీసుకున్నారు, ఒక డాక్యుమెంట్ని మాకు ఈ విధంగా స్టాంప్ వేసి మాకు ఇచ్చేశారు. సో మాది 3 ఎకరాల 20 గుంటలు పోతుంది. సో ఈ విధంగా రైతులకు నష్టం జరగకుండా ప్రాపర్గా సర్వే చేసి రైతులందరితో ఏకీకృతంగా ఒకసారి డిస్కషన్ పెట్టేసి డెసిజన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. ఇప్పుడు భూసేకరణ చట్టం సంబంధించి గ్రామ సభ పెట్టాలి, రైతులతో మాట్లాడాలి, ఆర్డీఓ రావాలి, ఇట్లాంటి అన్ని నిబంధనలు ఉంటాయి కదా. మీ దగ్గర గ్రామ సభ పెట్టడం కానీ ఇవన్నీ ఏమైనా జరుగుతున్నాయి? అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్గా ఈ గవర్నమెంట్ అంటే మా ఊర్లో కొంతమంది తెలిసిన పర్సన్స్ ఉంటారు కదా. సో పొలిటీషియన్స్ దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే మీలాగా విలేకరుల దగ్గర ఉన్న వాళ్ళు పర్సన్స్ ఉంటారు కదా. ఆ పర్సన్స్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మాకు వాట్సాప్ గ్రూప్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతే. మేము హైదరాబాద్లో జాబ్ చేస్తాను, నేను డాక్టర్ రెడ్డిస్లో, నేను R&D సైంటిస్ట్. సో మాకేంటంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే అసలు మా ల్యాండ్ ఎంత పోతుందని ఆ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మాకు మా సర్వే నెంబర్లు కనిపించినాయి. అంతేగాని మాకు ఫోన్ కాల్ కానీ ఈవెన్ మాకు మా అమ్మ వాళ్ళకి కానీ నాన్న వాళ్ళకి కానీ మా తమ్ముడు బ్రదర్ ఇంటి దగ్గరనే ఉంటాడు. సో మా తమ్ముడు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ వాట్సాప్లో చూసి 290, 291 సర్వే నెంబర్ భూమి పోతున్నారగానే మేము షాక్ అయిపోయినాం ఒకటే రోజు. అంటే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ల్యాండ్ని మీరు రీజనల్ రింగ్ రోడ్ కింద కన్సిడర్ చేయడం అంటే కరెక్ట్ కాదు కదా. అది మాతో డిస్కషన్ చేయాలి. మాతోని మీకు ఇంత ప్రాపర్గా ఇస్తాము, ఇది చేస్తాం అని చెప్పేసి అందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఇది డెవలప్మెంట్కి ఈ విధంగా ఉంటే మీకు కూడా ఈ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది, మీకు ఇంత ఇస్తాము, దీనివల్ల గవర్నమెంటు, రాష్ట్రము, మీ ఊరు అన్ని డెవలప్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరుగా సర్వే చేసేసి ఇది పంటలు పండట్లేదు అంటే ఇప్పుడు ఒక నెల, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నంత మాత్రం పంటలు పండిన భూమి కాదు అది. అది ఆ రైతుకు ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు, వ్యవసాయం చేయలేకపోతాడు సంవత్సరం 2 సంవత్సరాలు. అది పంటలు పండిన భూమి కాదు, అసైన్ భూములు కాదు అవి, అందరూ పంటలు పండించే భూములే అట్లా. సో దానికోసం ప్రాపర్గా ఏదైతే ఉంటుందో సర్వే చేసేసి రైతులతో డిస్కస్ చేసి డిబేట్లు పెట్టి చర్చా కార్యక్రమాలు, ఒక చిన్న బాబుకో లేకపోతే చిన్న ఏదో మహిళకో ఏదైనా ప్రాబ్లం జరిగితే గంటలు టీవీలలో డిస్కషన్ చేస్తారు, డిబేట్లు పెడతారు. ఇప్పుడు మా RRR గురించి ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా ఎవరు ఏం డిబేట్ పెడతలేరు, ఏ పొలిటీషియన్ వస్తలేడు, ఎవరు మాట్లాడట్లేరు. అంటే మా భూములు పోవట్లేమని అనుకుంటున్నారా, లేకపోతే ఇది ప్రాపర్గా
బయటికి ఇంకా రాలేదా, లేకపోతే ఇది ఓన్లీ ప్రపోజలేనా, తర్వాత మారుతుందా అని వేల క్వశ్చన్లతోని మైండ్లో మాకు కన్ఫ్యూజన్ ఉన్నది తప్ప క్లారిటీ అయితే లేదు మాకు. ప్రధానంగా భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, భూమి సేకరించి ఇవ్వడం, నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఈ రైతులకు ప్రభుత్వానికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ తీర్చాల్సిన బాధ్యత ఎవరిదని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఇది మనం ఎవరిదంటే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ చైన్ సిస్టమ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, డిస్టిక్, గ్రామ పంచాయతీ. అంటే ఆ ప్రాపర్గా ఏదైతే చైన్ ఉందో ఆ చైన్ బ్రేక్ చేసి ఇండివిజువల్గా డెసిజన్ తీసేసుకొని ఆ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్ ఒక అలైన్మెంట్ ఇచ్చేసి ఇదే ఫిక్స్, ఇది అయిపోయింది, ఇది సర్వే చేసాము అని అంటే అది కరెక్ట్ కాదు. ప్రాపర్గా ఆ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో సెంట్రల్, స్టేటు, డిస్టిక్, మండలు, గ్రామం, సో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా ప్రపోజ్ చేస్తే వేదిక చర్చలు పెడితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ₹2 కిలో బియ్యం ఇస్తున్నామని చెప్పేసి గ్రామ సభలు పెట్టేసి మేము ₹2 కిలో బియ్యం ఇస్తున్నాము అని, లేకపోతే ఒక పథకం ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మీ 40 లక్షలు 50 లక్షలు పోయే భూమిని మేము తీసుకుంటున్నామని మాకు ఏ సభలు పెడతలేరు. ఇప్పుడు ఉచితంగా 2 కిలోల బియ్యం వేయడానికి నువ్వు గ్రామ సభలు పెడుతున్నావు, కానీ 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ₹1 విలువ చేసే భూమి పోతున్నప్పుడు నీతో డిస్కషన్ పెట్టాలి కదా. వితౌట్ డిబేట్ ఎట్లా మీరు అలైన్మెంట్ చేస్తారు? వితౌట్ డిబేట్ ఎట్లా మీరు మ్యాప్ అయిపోయింది ఇది ఫైనల్ అని ఎట్లా మీరు కన్క్లూడ్ చేస్తారు? ఆ ఫైనల్ కన్క్లూడ్ అనేది కూడా మాకు కూడా తెలవట్లేదు. మాకు ఈ సర్క్యులేట్ అవుతుంది ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదైతే మన వాళ్ళు కొంచెం ఆఫీసులలో పనిచేయడము, వాళ్ళ కింద వీళ్ళ కింద ఉన్నవాళ్ళు ఆ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప మాతో ఏ ఆఫీసర్ మాట్లాడలేదు, ఏ కమిషనర్ మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఏ ఎంపీ మాట్లాడలేదు. అంటే ఈ ప్రాపర్ ప్రపోజల్స్ కానీ, ప్రాపర్ డిస్కషన్స్ కానీ, మీటింగ్స్ కానీ, గ్రామ సభలు, రైతు వేదికలు అరేంజ్ చేసేసి ఏ రోడ్ అయితే బాగుంటుంది, ఏ మ్యాప్ అయితే బాగుంటుందని చర్చా వేదిక అయితే లేదు, జరగలేదు ఇప్పటిదాకా. అందుకని అంత దూరం నుంచి మేము వెహికల్ పట్టుకొని పెద్దోళ్ళు, ఏజ్ ఉన్నోళ్ళు, చిన్నోళ్ళు అందరూ భయభ్రాంతులు అయిపోయినాం. మేము ఏంటి అసలు మాకున్నదే 3 ఎకరాలు 4 ఎకరాలు, ఇది వెళ్ళిపోతే మేము ఏం చేయాలి, జీవనాధారం ఏంటి మాకు అనేది అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో దానికోసం మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు డెవలప్ చేయండి. రీజనల్ రింగ్ రోడ్ వల్ల డెవలప్ అవుతుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. కానీ ఆ డెవలప్మెంట్ అనేది రైతులకు అన్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారము ప్రాపర్ ప్రపోజల్తో వెళ్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. మాది పుట్టపక్క గ్రామము, మండల నారాయణపూర్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నా పేరు అందోజ్ విక్రమాచారి. బాలానగర్ మండల్ సార్, అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ఒక స్టూడెంట్ సార్. నేను చదువుకున్న, జాబ్ రాలే నాకు. మాకు సర్వే నెంబర్ 10 సార్, 10, 18 మొత్తం మాకు దానిపై ఆధారపడి ఉన్నాం సార్. ఈరోజు మాకు ఆన్లైన్ ప్రకారము అలాట్మెంట్ అని రైతులకు బెదిరించి ఆన్లైన్ మ్యాప్ అని చెప్పి మాకు బెదిరించడం జరుగుతుంది సార్. అది ఏ అధికారులు మాకు చెప్పలేదు సార్. ఇది ఆన్లైన్ ప్రకారం అని ఉన్న బోర్లు బావులు పోతే మేము ఎట్లా బతుకుతాం సార్? మాకు వ్యవసాయమే సార్. నేను చదువుకున్నా, ఆటో నడుపుతున్నా, నేను పీజీ చేసిన సార్, పీజీ చేసిన. కానీ ఈరోజు నాకు వ్యవసాయం అనే ఎకరా భూమి అయినా నాకు ఈరోజు బతకడానికి నాకు ధైర్యం ఉంది సార్. ఆ విధంగా అందరూ ఏమున్నా దానికి ఇది చేసుకోవాలని నాది ఇస్తారు మనది.